మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. కార్తిక్ గారు నమస్తే. నమస్తే గోపి. కార్తిక్ గారు, మనం చూసుకోవచ్చు పుష్ప 2 ప్రీ రిలీజ్ మన పాట్నాలో జరిగింది. బ్రహ్మాండంగా బిగ్ బజ్ క్రియేట్ చేసింది. అదేవిధంగా నిన్న చెన్నైలో ఒక సాంగ్ రిలీజ్ కూడా జరిగింది. సో ఆ సాంగ్ రిలీజ్ లో కొన్ని పోస్టర్లు అయితే విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. సో నన్ను ఏం చేయలేరు, అదేవిధంగా మీరు ఏం చేయలేరు బ్రదర్, ఏం పీకలేరు బ్రదర్, ఈ విధంగా కొన్ని పోస్టర్లు అయితే రావడం జరిగింది. సో ఈ పోస్టర్లు కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నట్టుగా కొంతమంది అయితే అనుమానపడుతున్నారు. సో మీరు నిజమెంత అబద్ధం ఎంత? ఏం పీకలేరు బ్రదర్, గతంలో నేను చెప్పాను బ్రదర్. అవును, ఇప్పుడు ఏం పీకలేరు బ్రదర్. ఈ ఏం పీకలేరు బ్రదర్ ఇంగ్లీష్లో రాశారు. పీకే అనే దాన్ని క్యాపిటల్ లెటర్స్ లో పెట్టారు, మిగతా స్మాల్ లెటర్స్ లో పెట్టారు. ఆ 2 పేజీలు హైలైట్ చేశారు. పి అనే అక్షరాన్ని, కే అనే అక్షరాన్ని హైలైట్ చేశారు. ఓకే, ఎందుకు? పీకే అంటే పవన్ కళ్యాణ్. అంటే ఈ కామెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేశారా, అందుకే అనుమానం వస్తుంది. సో దీన్ని అల్లు అర్జున్ గారు ఖండించలేదు, వ్యతిరేకించలేదు. పైగా ఆ బ్యాక్గ్రౌండ్ లో దిగినటువంటి ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. అవును, అంటే అల్లు అర్జున్ గారే ఎంకరేజ్ చేస్తున్నారు ఈ కల్చర్ ని అనేది. ఇప్పుడు వాస్తవానికి చెన్నైలో ఈవెంట్ జరిగింది. చెన్నైలో తమిళ్లో అల్లు అర్జున్ ప్రసంగించారు. కొంతమంది మాత్రం తెలుగులో మాట్లాడాల్సిందని నినాదాలు చేశారు. అంటే వాళ్ళు తమిళియన్స్ కాదు, తెలుగు వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకువెళ్లారు అనేటువంటిది ఒక అనుమానం కలుగుతుంది. వాళ్ళే ఈ పోస్టర్స్ ప్రదర్శించారు. అంటే అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పడే కొంతమంది అభిమానులు కావాలని ఈ పోస్టర్స్ అల్లు అర్జున్ తెలిసే ప్రదర్శించారు అనేటువంటిది ఒక అనుమానం. లేదు అంటే కనీసం వ్యతిరేకించి ఉండేవాడిగా, ఖండించి ఉండేవాడు కదా. ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ ఇలా ఒక స్టార్ హీరో అబ్బా, పాన్ ఇండియా స్టారు, ఆయనకు ఒక బేస్ ఉంది. ఆయన ఇలా 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి మ్యాగజైన్స్ చెప్తా ఉన్నాయి. అంటే టాపెస్ట్ హీరో ఇన్ ఇండియా, పాన్ ఇండియా స్టార్ గా, వరల్డ్ వైడ్ స్టార్ గా, ఆయన ఇవాళ నేషనల్ అవార్డు పొందిన స్టార్ గా ఆయన మనం గొప్పతనం చెప్పుకోగలగాలి. పుష్ప 2 మీద కూడా చాలా అచీవ్మెంట్స్, చాలా ఆశలు, చాలా ఆలోచనలు ఉన్నాయి. అయితే ఇక్కడే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఏ ఇల్లు ఎంత బాగా కట్టినప్పుడు కూడా, ఎంత బంగ్లా కట్టినప్పుడు కూడా దాని పునాది గట్టిగా ఉంటేనే అది నిలబడింది. అవును, ఇప్పుడు అల్లు అర్జున్ పునాది ఎక్కడుంది? మెగా ఫ్యామిలీలో ఉంది, మెగా ఫ్యాన్స్ లో ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రస్థానాన్ని ఒకసారి గమనిద్దాం. అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా డాడీలో సినిమా చేశాడు. డాడీ అనే ఒక సినిమాలో నటించాడు. అవును, ఆ డాడీ అనే సినిమాలో హీరో చిరంజీవి. అంటే చిరంజీవి గారి సినిమాలో అల్లు అర్జున్ ఎందుకు నటించాడు అంటే, ఇతన్ని ఎలివేషన్ చేయడం కోసం. చిరంజీవి గారి సినిమా అంటే ఒక హైక్ ఉంటుంది కాబట్టి, అది బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ సినిమాలో నటిస్తే అల్లు అర్జున్కి ఒక గుర్తింపు వస్తనే కారణం చేత ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. తన డాన్స్ ఏందో ఆ సినిమాలో చూపించుకున్నాడు. అల్లు అర్జున్ బాగా డాన్స్ చేస్తాడు అనేది ఆ సినిమాలో క్యారెక్టర్ అవడం ద్వారా సమాజానికి ఒక మెసేజ్ పంపించారు. మెగా ఫ్యాన్స్ కి ఒక సందేశాన్ని పంపించారు. రాబోయే కాలంలో ఈ కుర్రోని మనం హీరోగా పరిచయం చేయబోతున్నాం మన కుటుంబం నుంచి, మీరంతా ఆస్పర్దించారని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే, తర్వాత అల్లు అర్జున్ ఒక సినిమా కోసం చాలా ట్రై చేశాడు, కానీ అల్లు అర్జున్ హీరో మెటీరియల్ కాదని చెప్పేసి ఆ సినిమా నితిన్కి ఇచ్చారు. అవును, సరే అయినా బాధపడకుండా చిరంజీవి గారు స్వయంగా కలగజేసుకొని రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి, మీరు 100వ సినిమా చేయబోతున్నారు, ఆ 100వ సినిమా మా కుటుంబం నుంచే ఉండాలి, నా మేనల్లుడు అల్లు అర్జున్ తో మీరు సినిమా తీయాలి, అతని హీరోగా పరిచయం చేయాలి అనుకున్నాడు. అప్పుడు రాఘవేంద్రరావు గారు అనుకున్నారంట, తన 100వ సినిమా చాలా గ్రాండ్ గా ఏదైనా స్టార్ హీరోతో చేయాలనుకున్నారంట. కానీ చిరంజీవి గారి మాట మేరకు, కోరిక మేరకు చిరంజీవి గారికి ఒక గిఫ్ట్ గా ఇద్దామని చెప్పేసి తన 100వ సినిమాని చిరంజీవి గారి మేనల్లుడు అయినటువంటి అల్లు అర్జున్ తో తీశారు. అవును, గంగోత్రి సినిమా చిరంజీవి గారి కోసం చేశాడు. అల్లు అరవింద్ గారి దగ్గర నుండి తీసుకెళ్లి రాఘవేంద్రరావు గారికి అల్లు అర్జున్ పరిచయం చేసి సినిమా తీపించారు. అంటే ఇక్కడ ఆయన సినిమా ఎంట్రీ కావడానికి కారణం ఎవరు? మెగాస్టార్ చిరంజీవి, మెగా కుటుంబం. సో మెగా ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు కాబట్టి అల్లు అర్జున్ హీరో అయ్యారు. ఇవాళ అతని హీరో అయిన తర్వాత, అతనికి స్టార్డమ్ వచ్చిన తర్వాత, అతని హీరోగా ఎలివేట్ అయిన తర్వాత తనకి అల్లు అర్జున్ ఆర్మీ వచ్చి ఉండొచ్చు, ఇంకేదైనా వచ్చి ఉండొచ్చు, తనకి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చి ఉండొచ్చు. హ్యాపీ వచ్చి ఉంటే హ్యాపీ, దాంట్లో ఏముంది? మెగాస్టార్ చిరంజీవి హ్యాపీగా ఫీల్ అవుతారు, పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతారు, మిగతా వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ తన పునాదిని మర్చిపోయి, తనని ఎంకరేజ్ చేసిన వాళ్ళని మర్చిపోయి, ఆ కుటుంబాన్ని మర్చిపోయి, నేను విడి అని చెప్పేసి చేసుకునేటువంటి అల్లు అర్జున్ ఏదైతే యాటిట్యూడ్ చూపిస్తున్నాడో అది కరెక్ట్ కాదు. అవును, ఒకవేళ తను చూపించేట తన ఫ్యాన్స్ చూపిస్తున్నారంటే దాన్ని ఖండించాలి, వ్యతిరేకించాలి. ఒకసారి ఏం జరిగిందంటే, అల్లు అర్జున్ తన సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు నినాదాలు చేశారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉండేది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ మీద నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలని, పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ నోట్ నుంచి వినాలని
వాళ్ళ ఫ్యాన్స్ తాపత్రయపడ్డారు. అవును. నేను చెప్పను బ్రదర్ అని చెప్పేసి అల్లు అర్జున్ అన్నారు. చెప్పను బ్రదర్. నేను చెప్పను బ్రదర్. అయితే ఆ రోజు అనుకుంది ఏంటంటే ఏదో సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడం మీద కోపంలో అని ఉంటాడులే, పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉండదు, ఈ ఫ్యాన్స్ చేసిన అతి మీద కోపం ఉంటుంది అనుకున్నారు. సరే అది పోనిచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో, గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ శిల్పారావు చంద్రారెడ్డి అనేటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. కానీ అప్పుడు వివాదం కాలే. కానీ మొన్న మాత్రం మెగా కుటుంబం మొత్తం పిఠాపురం పై పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తుంటే అది ప్రచారానికి చివరి రోజు, అదే రోజు కావాలని అల్లు అర్జున్ శిల్పారావు చంద్రారెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. వస్తే పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే హ్యాపీ మిగతా మెగా కుటుంబంతో కలిసి. కానీ అలా రాలేదు. రాకపోగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శిల్పారావు చంద్రారెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. అక్కడ మెగా ఫ్యాన్స్ కి మండింది. పవన్ కళ్యాణ్కి ఏమో ఎక్స్ వేదికగా మద్దతు ఇచ్చావు, సోషల్ మీడియా వేదికగా మద్దతు ఇచ్చావు, అదే వైసీపీ అభ్యర్థికి స్వయంగా పోయి మద్దతు ఇచ్చి వచ్చావు. ఇది ఎక్కడ? రెండోది, నువ్వేమంటావు నా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి మద్దతు ఇచ్చానంటూ. కానీ నీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఏ పార్టీ వాడు? వైసీపీ వాడు. నీ కుటుంబం ఏ పార్టీతో ఉంది? కూటమిగా ఉంది, ఎన్డీఏ కూటమిలో ఉంది, అంటే టీడీపీతో ఉంది, బీజేపీతో ఉంది. ఈ కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్న చిరంజీవిని అవమానించినటువంటి వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి నువ్వు ఎలా మద్దతిస్తావు అసలు? ఎవరు జగన్మోహన్ రెడ్డి? పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ తిట్టేవాడు, పొద్దున్న లేస్తే చిరంజీవిని అవమానించినటువంటి వాడు. అలాంటి పార్టీకి నువ్వు ఎందుకు మద్దతు ఇచ్చావు నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే మాత్రం అనేది మెగా ఫ్యాన్స్ కోపం వచ్చింది. మరి మెగా ఫ్యాన్స్ కోపం అనటం అర్థం ఉంది కదా, దాన్ని సాటిస్ఫై చేయాలి కదా. పైగా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటి నేను పోతాను, నా ఇష్టం అని మాట్లాడే ప్రయత్నం చేశాడు. నీ ఇష్టం ఎంతవరకు? నీ కుటుంబానికి అవమానం జరగనంత వరకు. నీ కుటుంబ పెద్దకు, నీ కుటుంబ పెద్ద ఎవరు? చిరంజీవి కదా. చిరంజీవికి అవమానం జరిగింది కదా. రెండో పెద్ద ఎవరు నీ కుటుంబానికి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కదా. మరి నీ కుటుంబానికి సంబంధించిన పెద్దలు, ఈవెన్ దో నీ తండ్రి అల్లు అరవింద్ కూడా ఆ రోజు పిఠాపురం పోయారు పవన్ కళ్యాణ్ మద్దతుగా. మరి అదే రోజు నువ్వు శిల్పారావు చంద్రారెడ్డికి ప్రచారాన్ని పోవటం అంటే ఏం మద్దతు ఇచ్చినట్టు? ఏం సంకేతాలు పంపించినట్టు? సమాజానికి ఏం సందేశం పంపించినట్టు అల్లు అర్జున్ డైలాగ్ లో చెప్పాలంటే? సరే, ఇంతకీ శిల్పారావు చంద్రారెడ్డి ఏమైనా గెలిచాడా? ఓడిపోయాడు. ఇప్పుడు ఏం పీక్లేర్ బ్రదర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా, ఏం పీక్లేర్ బ్రదర్ అని చెప్పేసి పీకే గురించి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఏం పీకగలడో మొన్న ఎన్నికల రిజల్ట్ చూస్తే అర్థమైంది. ఇదే శిల్పారావు చంద్రారెడ్డిని ఓడించి కూటమి గెలిచింది బిక్కదా పవన్ కళ్యాణ్. అదే జగన్మోహన్ రెడ్డి, అంటే ఏ పార్టీ కోసం అయితే అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడో, నంద్యాల చేశాడు, ఆ పార్టీ అధమ పాతాళానికి పడిపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకి బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇంకా పవన్ కళ్యాణ్ ఏం బీకలేడు అని అంటారా? దేశంలో మోడీ ప్రధాని కావడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కారణం, ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంపీలు రావడానికి పవన్ కళ్యాణ్ కారణం. అందుకనే కదా మోడీ గారు పవన్ కళ్యాణ్ తుపాను అన్నారు. 3 సార్లు ప్రధానిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నువ్వు తుపాను అన్నారంటే పవన్ కళ్యాణ్ గురించి ఇంక కొత్తగా చెప్పేది ఏముంది? సో ఏం పీకలేరు అని ఎవరైతే అంటారో వాళ్ళకి ఎన్నికల రిజల్ట్ ఒక సలహా. నేను చెప్పేది ఏంటంటే ఎన్నికల రిజల్ట్ ఒకసారి చూస్తే అర్థమైపోయింది. ఇలా చాలా మంది అని పీకించుకున్నారు. వాళ్ళు అంబటి రాంబాబు, పేరి నాని, కోడా నాని, ఆర్కే రోజా, వీళ్ళంతా పవన్ కళ్యాణ్ నానా మాట్లాడిన వాళ్ళే. వీళ్ళంతా ఎక్కడున్నారు? ఏ పరిస్థితిలో ఉన్నారు? కనీసం ఎమ్మెల్యేగా గెలవగలిగారా? లేదు. అది పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే. ఇలా అల్లు అర్జున్ తన స్టార్డమ్ ఎంజాయ్ చేయాలి, తను ఇంకో ఎక్కువ మంది ఫ్యాన్స్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఎక్కువ కాలం నిలబడేలా ప్రయత్నం చేయాలి. అంతేగాని ఒక్కసారిగా వచ్చిన స్టార్డమ్ చూసుకొని పిచ్చి పిచ్చిగా చేస్తే ఉన్నది కర్తా పడిపోయింది. ఇప్పుడు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అంటారు పెద్దలు. ఊటే చెప్పరు ఈ మాట. ఒకటి, అల్లు అర్జున్ గారికి నాకు ఫ్యాన్స్ లేరు, నాకు ఓన్లీ ఆర్మీ ఉంది అన్నారు. ఎవరా ఆర్మీ? నాకు అర్థం కదా. అంటే ఆయన చెప్పేది ఏంటంటే నా ఫ్యాన్స్ వల్ల నేను హీరో అయ్యాను అంటారు. కానీ ఒకటి నిజం ఏంటంటే హీరో అయిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్స్ వాళ్ళు ఎవరు హీరోలు కారు. ఒకసారి హీరో అయిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు, ఫ్యాన్స్ ఆదరిస్తే స్టార్ డమ్ వస్తుంది. కానీ ఆ ఆర్మీకి బేస్ ఏంటి? మెగా ఫ్యాన్స్. ఇవాళ అల్లు అర్జున్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటే, ఒకవేళ ఉంటే ఉన్నారేమో, లేరని కాదు. అల్లు అర్జున్ కూడా మంచి హీరో, మంచి హిట్స్ ఉన్నాయి, అతను మంచి ఫాలోయింగ్ ఉంది, కేరళలో మంచి ఫ్యాన్స్ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. 300 కోట్లు తీసుకుంటున్నాడు. కానీ రోజులు ఒక రకంగా ఉండవు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్ అగ్ర హీరో, తర్వాత చిరంజీవి అగ్ర హీరో, ఇప్పుడు ఒకప్పుడు ప్రభాస్, ఒకప్పుడు అల్లు అర్జున్, ఒకప్పుడు పవన్ కళ్యాణ్, ఇట్లా మారుతూ ఉంటది. ఎప్పుడు స్టిల్ ఒక్కళ్ళే ఇండస్ట్రీ మొత్తానికి ఎటని చేయరు.
ఒక్కలే నెంబర్ 1 గా ఉండరు. ఒకటైనా మహేష్ బాబు నెంబర్ 1 అన్నారు, ఇప్పుడు కాదు కదా నెంబర్ 2 నెంబర్ 3 అంటే ఎవరికి వాళ్ళే స్టార్డమ్. అబ్బా ఒక సినిమా బాగా పెద్ద హిట్ అయింది అనుకో, స్టార్డమ్ ప్లేస్ మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు సినిమా పెద్ద హిట్ అయింది అనుకో, మహేష్ బాబు నెంబర్ 1 లోకి వస్తారు, అల్లు అర్జున్ నెంబర్ 2 లో పోతారు. కాదు ప్రభాస్ పెద్ద ఎత్తున హిట్ అయింది అనుకో, మళ్ళీ నెంబర్ 1 లోకి ప్రభాస్ పోతాడు. ఇదో సర్కిల్ మారుతూ ఉంటుంది. అవును అవును. ఇవాళ అల్లు అర్జున్కి ఉండొచ్చు, దాన్ని ఎంజాయ్ చేయాలి, దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులో నేషనల్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి దాన్ని ఇంకొద్దిగా ఎంజాయ్ చేయగలగాలి. అంతేకాని యాచ్యుడి కారణంగా తన హూందాతనాన్ని కోల్పోయి తనకు వచ్చినటువంటి స్థానాన్ని కోల్పోయేలాగా కొంతమంది డిజైన్ చేసుకునేలాగా అల్లు అర్జున్ ఉండకూడదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ కత్తి గారు. థ్యాంక్ యూ.